వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ మధ్య అయితే తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. ఏ క్షణమైన యుద్ధం రావచ్చు అని చెప్పేసి కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాల్గం దాడి తర్వాత భారతదేశం ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ సైనిక చర్యలో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు అయితే మరణించారు. అందులో కీలకమైన ఉగ్రవాదులు కూడా మరణించినట్లు పాకిస్తాన్ మీడియా వెలువరించింది. ఈ దాడికి ధీటుగా పాకిస్తాన్ భారత్ పై ప్రతీకార చర్యలు చేస్తా అని చెప్పేసి అయితే ప్రధానమంత్రి కూడా ప్రకటించారు. కానీ ఎప్పటిలాగే దొంగ దెబ్బ తీయడానికే ప్రయత్నిస్తుంది. అలాగే ఎల్ఓసి దగ్గర కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. దాని ద్వారా అంటే సామాన్య పౌరులను అది కాల్చి చంపుతుంది. ఈ తరుణంలో ఈరోజు ఒక భారతీయ సైనికుడు కూడా మరణించారు. ఇది ఇలా ఉంటే భారతీయ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్లోని ఏ ప్రాంతాల్లో ఆ గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయో భారతదేశం గురిపెట్టింది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. అంటే మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతుంది. అయితే మళ్ళీ చైనాకు సంబంధించిన HQ-9 అనే రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు క్షిపణుల దాడులతో ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, పఠాన్కోట, అమృత్సర్ తదితర ప్రాంతాల్లో ఆ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఆ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడికైతే ప్రయత్నించింది. కానీ వెంటనే భారత్ తిప్పికొట్టింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అయితే దీనికి రుజువుగా కూడా కొన్ని శకలాలనైతే ఆ రక్షణ శాఖ కలెక్ట్ చేస్తుంది. ఇక ఇలాంటి తరుణంలో భారతదేశం అయితే ఉపేక్షించేది లేదని చెప్పేసి పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు అయితే చేస్తుంది. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడర్ల వ్యవస్థలను గుర్తించింది. దాన్ని లక్ష్యంగా చేసుకొని సైన్యం విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు విశ్వసనీయంగా తెలిపింది. మరోవైపు నియంత్రణ రేఖ LOC దగ్గర కాల్పుల విరమణ ఉల్లంఘిస్తుంది పాకిస్తాన్ సైన్యం. అలాగే జమ్మూ కాశ్మీర్లోని ముఖ్యంగా రౌజరీ, మెందార్, పూంచ్, ఉరి, బారాముల్లా ప్రాంతాల్లో పిరంగులతోటి విరుచుకుపడుతుంది. అంటే దీని కారణంగా మొత్తం జమ్మూ కాశ్మీర్ పౌరులు 16 మంది మరణించారు. అంటే పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేస్తుందని చెప్పేసి నేరుగా చెప్పలేదు. ఇలాంటి చర్యలకైతే పాల్పడుతుంది. ఇలాంటి తరుణంలో భారతదేశ సైనికులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడినా తిప్పికొట్టే క్రమంలోనే భారత్ ఉంది. అంతేకాకుండా ఒక మెట్టు పైకేస్తూ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తెలిపారు. రాజ్నాథ్ సింగ్ గారు తెలిపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు. ఇంకా కొంచెం ఉధృతంగా ఇది కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ పంజాబ్ లో క్షిపణులు కూడా దొరికాయి. అంటే పాకిస్తాన్ పంజాబ్ నుంచి భారతదేశం వైపు వాళ్ళు క్షిపణులు ప్రయత్నించారు. దాన్ని వెంటనే మన రాడార్లు గుర్తించి వాటిని ధ్వంసం చేశాయి. అంటే పాకిస్తాన్ ని జల దిగ్బంధం, గగన దిగ్బంధం ఇలాంటి అటారివాగా ఈ సరిహద్దులు మూసివేస్తూ దిగ్బంధనం చేయడం కాకుండా పాకిస్తాన్ వదిలే మిషన్లను కూడా అడ్డుకుంటూ గగనతలంలోనే అడ్డుకుంటూ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుంది భారత సైన్యం అని చెప్పొచ్చు. మరి దీనిపై అయితే ప్రస్తుతం 2 దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ ఇప్పటికైతే యుద్ధ మేఘాలైతే కమ్ముకున్నాయి. కానీ యుద్ధం జరుగుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ లో ఉన్నది. ఇప్పటికైతే సైనిక చర్యలు ఇరువైపులా అయితే పోటీ పడుతున్నాయి. దీనిలో కారణంగా ఈ రోజు మన భారతీయ జవాన్ కూడా మరణించారు. దాని పట్ల మన భారత ప్రభుత్వం సంతాపం కూడా తెలిపింది.